హై ఫ్రెండ్స్, అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 89 పరుగులకే కుప్పకూలింది. దీంతో 90 పరుగుల టార్గెట్తో చేజింగ్కు దిగిన ఢిల్లీ 8.5 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించింది. ఫలితంగా గుజరాత్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ 3 స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరుకుంది. ఇక 6వ స్థానంలో ఉన్న గుజరాత్ 7వ స్థానానికి పడిపోయింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు తొలి ఓవర్ నుంచి గుజరాత్పై ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది. ఎక్కడా కూడా గుజరాత్ బ్యాటర్లు ఆస్కారం లేకుండా వికెట్ల మీద వికెట్లు తీస్తూనే ఉంది. పంత్ సేన విజృంభణతో గుజరాత్ జట్టు కేవలం 17.3 ఓవర్లలోనే 89 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ జట్టు ఈ మూడేళ్లలో ఇలా 100 పరుగులలోపే ఆలౌట్ అవ్వడం ఇదే తొలిసారి. ఈ చెత్త రికార్డును గిల్ సేన తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లు చెలరేగారు. ముఖేష్ కుమార్కు 3 వికెట్లు దక్కాయి. ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు తీశారు. ఖలీల్ అహ్మద్కు 1 వికెట్ దక్కింది. అయితే ఈ మ్యాచ్లో బౌలర్లు విజృంభించారు. గుజరాత్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో మాత్రం బౌలర్స్ మ్యాజిక్ చేశారు. ఒక్కో ఓవర్ ఎంతో ఉత్కంఠగా సాగింది. స్కోర్ బోర్డులో పరుగుల కంటే వికెట్లు ఎక్కువగా మారుతూ వచ్చాయి. టాపార్డర్ నుంచి టెయిలెండర్స్ వరకు ప్రతి ఒక్కరిని ముప్పతిప్పలు పెట్టింది. పాడ్లు కట్టుకున్నంత సమయం కూడా బ్యాటర్లు క్రీజులో లేకుండా పెవిలియన్ చేరుతూ వచ్చారు.